హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. ఈరోజు సెన్సెక్స్ 847 పాయింట్స్ పెరిగి 72,568 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 47,709 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే 247 పాయింట్లు పెరిగి 21,894 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ లోపలికి వెళ్తే ఈరోజు నిఫ్టీ 247 పాయింట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం ఐటీ ఇండెక్స్. ఈరోజు ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఇవే ఐటీ ఇండెక్స్ని డ్రాగ్ చేసాయి అన్నమాట. నిన్న ఈ రెండు స్టాక్స్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే ఇవి డౌన్ గ్రేడ్గా వస్తాయి అనుకున్నారు, కాకపోతే ఇన్లైన్లో వచ్చాయి. ఇన్లైన్లో రావడం వల్ల మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. పాజిటివ్గా తీసుకోవడం వల్ల ఈరోజు 7% ఇన్ఫోసిస్ పెరిగింది. దానికి తోడు యూఎస్లోని ఫెడ్ ఈ సంవత్సరం ఇంట్రెస్ట్ రేట్ కట్స్ తీసుకుంటుందని ముందుగానే చెప్పింది. నెక్స్ట్ నిన్న నైట్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఎక్స్పెక్టెడ్ 3.2 అయితే 3.4గా వచ్చింది. అంటే నెగిటివ్గా వచ్చింది, కానీ వీటికి మన మార్కెట్ ఏం రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ నిన్న పాలిక్యాప్ గురించి నేను ఒక షార్ట్ చేశాను, అందులో 27% తగ్గిందని. ఈరోజు వీళ్ళకి ఎక్స్చేంజెస్కి క్లారిఫికేషన్ ఇస్తూ ఐటీ నుంచి ఇంకా ఎలాంటి నోటీస్ అందలేదన్నారు. సో మార్కెట్ పాజిటివ్గా తీసుకొని 3% పెరిగింది. ఆదిత్య బిర్లా మనీ గ్రూప్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. దీని ప్రాఫిట్ 15.15 కోట్లకు పెరిగింది. దీని తర్వాత స్టాక్ 10% పెరిగింది ఈరోజు.